ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము క్రూరాతి క్రూరంగా అడలసెంట్ ఏజ్ కానీ యంగ్ ఏజ్లో కూడా పిల్లలు కొన్ని అనర్థాలకు పాల్పడుతున్నారు. దానికి ఎగ్జాంపుల్గా నిన్న జరిగిన ఉదంతం హరికృష్ణ మరి నవీన్ అనే ఒక మర్డర్ కేసులో నవీన్ అనే వ్యక్తిని హరికృష్ణ మర్డర్ చేయడం. ఇద్దరి వయసు కేవలం ఇంటర్మీడియట్. వాళ్ళ ఫ్రెండ్షిప్ గత ఎంతో కాలంగా నడుస్తూ ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించడంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ సాగిందని, ఆ విషయంలో నవీన్ని వదిలేసిన ఆ అమ్మాయిని ఈ హరికృష్ణ అనే అబ్బాయి లవ్ చేయడం, ఆ లవ్ చేస్తున్న సమయంలో నవీన్ ఆ అమ్మాయిని మళ్ళీ కలవడం జరిగిందని చెప్పే ఒక విషయాన్ని తెలుసుకున్న హరికృష్ణ ఎమోషనల్గా ఆ నవీన్ అనే వ్యక్తిని ఎలాగైనా హతమార్చాలని ఎమోషనల్గా ఆలోచించి తను తప్పు చేస్తున్నానా రైట్ చేస్తున్నా అన్నది కూడా ఆలోచించకుండా, తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచించకుండా ఆ నవీన్ని చంపడమే కాదు, ముక్కలు ముక్కలుగా కోసేసి అది వీడియోలో చూపించి అమ్మాయికి పంపడం, ఇదో ఒక పైశాచిక ఆనందంగా భావించాలి. ఇలాంటి దారుణమైన పరిస్థితులు మనకు సొసైటీలో యూట్యూబ్ ద్వారా వస్తుందా, సోషల్ మీడియా వలన వస్తుందా, ఇంటర్నెట్ వలన వస్తుందా అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకున్న మంచి సోర్సెస్ని వాడుకొని చెడ్డ సోర్సెస్ను వదిలేయాలి. కానీ ఇలా చెడ్డ సోర్సెస్ని వాడుకొని ఇలా ఒకరిని మర్డర్ చేయడం అన్నది దారుణమైన పరిస్థితి. తను క్షణ ఆవేశంలో చేసే తప్పు జీవితాంతం తనేగా తన కుటుంబ సభ్యుల మీద కూడా పెద్ద ముద్ర పడుతుంది. తద్వారా కుటుంబంలో ఎవరూ ఆనందంగా జీవించలేరు. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి గురించి ఇలా ఆన్ అండ్ ఆఫ్ మనం స్టోరీలు వింటూనే ఉన్నాం. మర్డర్స్ కానీ కాలేజీలలో కానీ, స్పెషల్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఇలాంటి విపరీత అకృత్యాలకు పాల్పడుతున్న వ్యక్తులు మారాల్సిన అవసరం ఉంది. ఈ వ్యక్తి యొక్క హరికృష్ణ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఎందుకు అంత దారుణంగా తయారైంది? చంపడమే కాదు, అవయవాలను భాగాలుగా కట్ చేసి యూట్యూబ్లో చూపించడం, పైశాచిక ఆనందం పొందడం, ఆ తర్వాత ఆ శవాన్ని తీసుకెళ్ళి ఒక చోట పడేయడం. ఇలాంటి పరిస్థితులు ఈ సొసైటీలో ఏ వ్యక్తికైనా రాక్షస ఆనందం వస్తే అది సమాజానికి డేంజర్. ఇలాంటిది వచ్చిన వ్యక్తికి శిక్ష ఎలా ఇవ్వాలన్నది నెక్స్ట్ స్టెప్ అయితే, ఇనిషియల్గా వాడికి కౌన్సిలింగ్ చేయడం, వాడి యొక్క మానసిక పరిస్థితిని సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు రీసెర్చ్ చేసి ఇలాంటి వ్యక్తులు సొసైటీలో ఉంటే వారిని మార్చే విధంగా సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు ప్రయత్నం చేయాలి. తద్వారా ఇంకోరు ఇలాంటి రాక్షస ఆనందం పొందే అకృత్యాలకు పాల్పడకుండా, ఇలాంటి మర్డర్లు చేయకుండా, ఇంత క్రూరంగా మర్డర్లు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన సొసైటీది. సో టెక్నికల్గా వ్యక్తిని చంపడం ఈజీయే, కానీ అదే వ్యక్తిని మరీ బతికించాలంటే ఈ ప్రపంచంలో ఎవరితో కాదు. సో ఈ సున్నితమైన విషయాలను భావించి ఎమోషనల్ డిప్రెషన్స్ కానీ అన్వాంటెడ్ జడ్జిమెంట్స్ కానీ తీసుకోవడం తప్పు. వ్యక్తిగా ఈ సొసైటీలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నిన్ను నువ్వు ఒక మనిషిగా ఎదగాలి. ఎలాంటి తప్పుడు పని చేసినా
అది నువ్వే కాదు, నీ వెనకాల ఉన్న కుటుంబ సభ్యులందరూ నాశనం అవుతారు. తద్వారా నీకు సొసైటీలో బతికిన నీకు వాల్యూ ఉండదు. సో ఈ విధంగా ఇలాంటి అకృత్యాలకు పాల్పడకుండా సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఈ సొసైటీలో ఉన్న చాలామంది వ్యక్తుల్ని, ఇలాంటి వ్యక్తుల్ని మనం సరి చేయాల్సిన అవసరం ఉంది.